సింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణికి వ్యతిరేకంగా ఆమరణ దీక్ష చేపట్టిన ఆలయ పూజారి రమణాచారిని అర్ధరాత్రి అరెస్ట్ చేశారు పోలీసులు. గుప్త నిధుల కోసం ఎమ్మెల్యే బండారు శ్రావణి తల్లి లీలావతి సింగనమల దుర్గాంజనేయ స్వామి ఆలయం నుంచి పూజారి రమణాచారిని గెంటేయగా ఈ కబ్జాకు పోలీసులు కూడా సహకరించారు. దీనిపై ఆమరణ దీక్ష చేపట్టిన రమణాచారిని సీఐ కౌలుట్లయ్య బెదిరించారు. దీక్ష విరమించకపోతే కాళ్లు విరగ్గొడతానని భయభ్రాంతులకు గురిచేసి అరెస్ట్ చేశారు. సీఐ నుంచి తనకు ప్రాణహాని ఉందని పూజారి రమణాచారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. శివారెడ్డి, చెప్పండి, అర్ధరాత్రి ఏం జరిగిందో? ఒక హై డ్రామా నెలకొన్నట్టుగా తెలుస్తోంది, పూర్తి వివరాలేంటి? ఎందుకంటే అనంతపురం పోలీసులు కొంత అత్యుత్సాహం ప్రదర్శించినట్లుగా కనిపిస్తోంది. కలెక్టర్ కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ఆలయ పూజారి రమణాచారిని అర్ధరాత్రి దాటిన తర్వాత బలవంతంగా అరెస్టు చేసి అనంతపురం జీజీహెచ్కి తరలించారు. అయితే తాను ఆరోగ్యంగా ఉన్నాను, తన హక్కులకు భంగం కల్పించవద్దు, ఎందుకంటే న్యాయబద్ధంగానే సింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆమె తల్లి లీలావతి పైన ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాను, ఎందుకంటే కొంతకాలంగా ఆలయాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలి, తమకు అప్పగించాలని కోరుతున్నారు. ఎందుకంటే గుప్త నిధుల తవ్వకాల కోసమే దశాబ్దాలుగా పనిచేస్తున్న తమను కాదని వేరే వాళ్ళని నియమించడం, ఆలయ కమిటీని మార్చడం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేశారు. దీనికి ముమ్మాటికి కరెక్ట్ కాదు. న్యాయం కోసం కలెక్టరేట్ వద్ద శాంతియుతంగా దీక్ష చేస్తూ ఉంటే పోలీసులు దీక్షను భగ్నం చేయడం ముమ్మాటికి కరెక్ట్ కాదని ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సింగనమల సీఐ కౌలుట్లయ్య ఇప్పటికే తన కాళ్ళు విరగొడతారని బెదిరించారు. మరోవైపున టీడీపీ నేతలు కూడా తనను చంపుతారని పదే పదే బెదిరిస్తున్నారు. డైల్ 100కి ఫోన్ చేసినా పోలీసులు స్పందించలేదు. లిఖితపూర్వకంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించలేదు. కేవలం టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆదేశాలతోనే పోలీసులు పనిచేస్తున్నారని ఆయన ఆలయ పూజారి రమణాచారి ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా పోరాటం కొనసాగిస్తామని చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు.